హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ మేము ఏం చేస్తున్నామంటే గులాబ్ జామ్ చేస్తున్నాం. అయితే షాప్లోకి పోయి గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకొని ఒక గిన్నెలో కొంచెం పిండి వేసుకున్నాం అన్నట్టు. మేము ఇద్దరమే కాబట్టి కొంచెమే వేసుకున్నాం, పిండి మొత్తం వేసుకోలేదు. ఆ కొంచెం పిండి వేసుకొని అందులో కొంచెం ఆ పిండికి తగినంత కొన్ని పాలు వేసుకోవాలి. కాగబెట్టిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకొని మంచిగా కలపాలి, మంచిగా మెత్తగా కలపాలి. మళ్ళీ పాలు బాగానే అనుకో అదంతా లూజ్ అవుతుంది పిండి, అప్పుడు మంచిగా ఉండదు. సో దానికి తగినంతనే వేసుకోవాలి మనం పాలు. ఇలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇట్లా కలుపుకోవాలి. నేను పాలు ఎక్కువైనాయి నాకు, సో కొంచెం లూజ్ అయింది. కానీ నేను కొంచెం పిండి యాడ్ చేసిన అది. సో మీరు అట్లా చేయకండి, దానికి తగినంతనే వేసుకోవాలి. అది నాకు తెలియలేదు, సో నేను కొంచెం ఎక్కువ వేసుకున్న పాలు. అట్లా చేయకండి, మీరు మంచిగా తగినంత చేసుకొని అట్లా చేయాలి. ఆ తర్వాత మనం పిండిని ఉండలుగా చేసుకుంటున్నాం. ఇవి ఉండలు మనం అంటే సైజ్ చిన్నగా చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా వేసుకున్నాం అనుకో ఏమవుతుందంటే అది ఉబ్బిపోతాయి అన్నట్టు. అట్లా ఉబ్బద్దు. అంటే మాకు ఉబ్బడం ఇష్టం ఉన్నది. మీకు ఇష్టమైతే మీరు పెద్ద వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. అందుకే నేను ఫస్ట్ పెద్ద వేసిన, మళ్ళీ తర్వాత చిన్న వేసిన, ఉబ్బుతున్నాయి. చిన్న వేసినా కూడా అట్లా పెట్టి ఉంచితే ఉబ్బుతున్నాయి. సో అందుకే నేను చిన్న వేసుకుంటున్నా అన్నట్టు ఈ పిండి. అవి ఇట్లా వేసుకొని మనము పక్కకు ఉంచాలి. పక్కకు ఉంచిన తర్వాత మనము అది పాకం పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే చిన్న వేసుకుంటున్నా ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నేను రీసెంట్గానే స్టార్ట్ చేసా. పిండి అంతా అయిపోయింది, చిన్న వేసుకున్నా. నెక్స్ట్ ఒకటి అది స్టీల్ పెట్టుకున్నా. నేను పెట్టుకునేసరికి అట్లా మాడిపోయినట్టు అయింది. ఒకటి ఏంటిది గంజు తీసుకోవాలి, దాంట్లో చక్కెర వేసుకోవాలి. అది మాడిపోయినట్టు అయింది చక్కెర. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి దాంట్లో. అది స్టీల్ గంజు అయ్యేసరికి కొంచెం మాడిపోయినట్టు అయింది. ఓకే, ఇట్లా మనం అది స్టిక్కీ అయ్యే వరకు ఉంచుకోవాలన్నట్టు. అట్లా ఉంచుకుంటేనే మనకు పాకం అనేది మంచిగా వస్తుంది. ఇట్లా స్టిక్కీ అయ్యే వరకు ఉంచుకోవాలి. అయితే మేము సిమ్లో పెట్టేసరికి కొంచెం టైం పడుతుంది, కానీ స్టిక్కీ అయ్యే వరకు మనం ఉంచుకున్నాం అనుకో, మనం అది తినంగా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత యాలకులు వేసాం మేము. ఇది స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, అందుకే యాలకులు వేసాం. దాని తర్వాత మేము స్టిక్కీ అయిందా లేదా చూసామన్నట్టు. సో ఇట్లా కొంచెం సేపు ఉన్న తర్వాత అది స్టిక్కీ అయిపోయింది. మేము దాన్ని పక్కకు పెట్టేసుకున్నాం. ఇక తర్వాత ఒక గంజిలో మనము కొంచెం అంతా ఆయిల్ తీసుకొని అందులో ఇవి వేసుకోవాలంటే వేయించుకోవాలి. మనం ఇంతకుముందు చేసుకున్న ఉండలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఆయిల్లో వేసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఎట్లా అంటే మనకు బ్రౌన్ కలర్లా రావాలి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇట్లా బ్రౌన్ కలర్, అది క్రిస్పీ అవుతుంది అన్నట్టు. బ్రౌన్ కలర్ వస్తే వేయించుకుంటున్నాం. ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా వేయించుకునే అన్నీ ఒక దాంట్లో తీసుకోవాలి. ఇది జాలి గంటలో తీసుకోవాలి, నూనె అంతా కారిపోతుంది. మనకు నూనె అనేది ఏమి ఉండదు అన్నట్టు ఇట్లా తీసుకుంటే.
ఇట్లా జాలి గంటలో తీసుకోవాలి. అట్లా తీసుకునేవన్నీ మనము పక్కకు పెట్టుకోవాలి. నూనె తడిచేదాకా వెయిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఇంత స్మూత్గా అయినాయి, క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి అన్నట్టు ఇవి. ఆ తర్వాత ఆ పాకంలో వేసుకోవాలి. ఈ పాకంలో మేము కొన్నే వేసుకున్నాం, ఎందుకంటే అవి ఉబ్బిపోతాయి అట్లా వేసుకొని చాలాసేపు ఉంటే. అట్లా అంటే ఇది ఉండ అనేది పాకం అంతా గుంజుకొని ఉబ్బిపోతాయి అన్నట్టు. సో మేము కొన్నే వేసుకున్నాం, మాకు మళ్ళీ తినాలనిపిస్తే ఇంకొన్ని వేసుకుంటామని అట్లనే ఉంచినాం పక్కకి. సో కొన్నే వేసుకున్నాం. ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. సో మనకు ఈజీగా అయిపోయే గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేద్దాం మనం ఎట్లుందో. చాలా బాగా వచ్చింది, అసలు మెత్తగా మంచిగా ఉంది గులాబ్ జామ్, నాకైతే నచ్చింది. ఓకే బాయ్. ఎలా ఉందో